తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు 12వ స్థానంలోనూ, సూర్యుడు లగ్నంలోనూ, శుక్రుడు 2వ స్థానంలోనూ, శని 9వ స్థానంలోనూ, కుజుడు 12వ స్థానము, రాహు మేషరాశిలో, కేతు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు ఆర్థిక వ్యయం చాలా ఎక్కువగా ఉండబోతోంది. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా నష్టాలు, వ్యయ ప్రయాసలకు లోను కావాల్సిన పరిస్థితి. అయితే కొత్త ఆలోచనలు అనుకూలం కానప్పటికీ జాగ్రత్తగా కనుక వ్యవహారం చేస్తే, కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే విదేశీ ప్రయాణ యోగం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ వారంలో చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశము, వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే కుటుంబంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే అటు తగాదాలు కాదు, ఇటు సామరస్యం కాదు, చిన్న చిన్న గాలివానల్లాంటి వాతావరణం కనబడుతోంది. అయితే సోదరుల నుంచి కొంత సహాయము సమయానికి, మీరు ఊహించిన సమయానికి, మీకు కావలసిన సమయానికి వచ్చే అవకాశము గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల పట్ల కొనుగోలుకు కానీ లేదా మార్పిడికి కానీ ఈ వారం కాకుండా తదుపరి వారానికి పోస్ట్ పోన్ చేసుకోండి. అయితే ఫలితాలు అంటే దీనికి సంబంధించిన పరిహార ఫలితాలు బుధవారం రోజు గణపతి పూజ చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండబోతోంది. తర్వాత శనివారం రోజు నల్ల తెలలు అనగా నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి. తక్కువలో తక్కువ కేజింపావు, దాన్ని బట్టి మీ యొక్క శక్తి స్తోమతలను బట్టి దానంగా ఇవ్వండి. తరువాత ఎద్దుకు ఏదైనా ఒక గ్రాసం పెట్టడం కానీ, ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం కానీ, లేదా వస్త్రాన్ని కానీ ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతోపాటు పాలు, వెండి దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, గ్రహదోషాలు, మీ జాతక పరంగా ఉండే గ్రహదోషాలు కానీ తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.